చేసుకున్నారు. అది మొన్న అంతకుముందు వీడియోలో నేను పెట్టాను. మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక 100 కోట్లు హిట్ సినిమాకి. ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు. టికెట్ రేట్ పెంచినా తేడా రాదు, టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు. సో ఈ పెంచిన 100 కోట్లు వచ్చిందంటే 1000 కోట్లు చేస్తున్న సినిమా. 1000 కోట్లు చేసిన సినిమాకి 100 కోట్లు తగ్గితే కొంపే మనదు. ఎందుకంటే ఇలా 500 కోట్లు మించి సినిమా తీయలేం మనం, ఎంత ఖర్చు పెట్టినా కానీ. అంటే 1000 కోట్లు చేస్తే ఆయన 500 కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది. 100 కోట్లు తగ్గినందుకు 400 కోట్లతో సాటిస్ఫై అవ్వమా, లేదు ఈ 100 కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి, ప్రొడ్యూసర్లు ఆలోచించాలి, ఆర్టిస్టులు ఆలోచించాలి, డైరెక్టర్లు ఆలోచించాలి. దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవటం అనేది తప్పు అనేది నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను. మరి ఇప్పుడు మొన్న జరిగిన చర్చల్లో కేవలం పెద్ద సినిమాల చర్చలు మాత్రమే జరిగినాయి, చిన్న సినిమాలకు సంబంధించిన చర్చ జరగలేదంటే చిన్న సినిమాల నిర్మాతలు అంటున్నమాట. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఏ సినిమాలు అనేది ఏం లేదు. అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు తీయాలి అనేది మనకు ఉంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇవ్వాలి. పుష్పం ఉంది, మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిందంటే గర్వమే కదా. అంటే ఆటోమేటిక్గా మీకు ఇంటర్నేషనల్ రికార్డులు వచ్చింది. ఇప్పుడు టాప్ 100 లిస్టులోకి వస్తే మీరు కింద ఎక్కడో ఉంటుంది, 90లోనో 95లోనో ఉంటుంది వరల్డ్ సినిమాల్లో చూస్తే. 1500 కోట్ల నుంచి చిన్న అమౌంట్ కాదు కదా, 1500, 20, 1600 వచ్చింది. సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం. ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం. ఇక్కడ తీయింది ఏం లేదు. మనకి అన్ని భాషలు, తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, బెంగాలీ, భోజ్పురి, మరాఠీ జరగలేదు. మిగిలిన అన్ని భాషలు ఇక్కడ జరిగింది. మరాఠీ కూడా జరిగింది. మరాఠీ కూడా సైరాత్ ఇక్కడ జరిగింది. సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం దీన్ని చేసేది ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో తీస్తుంటారు, ప్రపంచాన్ని తీస్తారు. మనకి అప్పుడప్పుడు గాంధీ ఇక్కడ తీశారు. ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీశారు. ఇక్కడ తీస్తారు.